అందరికీ నమస్కారం. నేను మీ గోగినే రఘుప్రసాద్. ఈరోజు నేను మన వ్యాపార రైతులతో మాట్లాడాల్సింది సబ్జెక్టు ఏఐ టెక్నాలజీ. ఏఐ టెక్నాలజీతో మన వ్యాపార భూముల రికార్డులని ఏమైనా విశ్లేషించవచ్చా అనేది ఒక ప్రశ్న ఈ మధ్య నాకే వచ్చింది. దానికి కారణం ఏంటంటే, నేను ఈ చాట్‌జీపీటీ అని ఒక మొబైల్ యాప్, ఫ్రీ యాప్ అది ఏదో ట్రాన్స్లేషన్కి బాగుంటుందంటే అది ఇచ్చేసి అది నేను ఇన్స్టాల్ చేసుకుని ఏమైనా ఉంటే చాట్‌జీపీటీలో అడుగుతుంటే చెప్తుంది, ఏదో విశ్లేషణ బాగుంది గూగుల్ కంటే అని అనుకుంటున్నాను నేను. అట్లాంటిది అది దానికి మనం ఏది అడిగినా చెప్పే పరిస్థితిలో ఉంది. మన ప్రతి మనిషి కూడా, మనం మొబైల్ ఫోన్ వాడేవాళ్ళు ప్రతి వాళ్ళకి కూడా మనం తెలుగులో ఏది మనకున్న సమస్యలను ఏది అడిగినా అది చెప్పే స్థితిలోనే ఉంటుంది. అది అట్లా చాలా పెద్ద విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మన వ్యాపార భూముల్లో 1860 సంవత్సరంలో ఈనామ్ ఫెయిర్ రిజిస్ట్రేషన్ అని ఒకటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంది. దాని మీదే మన దావాలన్నీ నిలబడింది. మన భూములకు సంబంధించింది అందులో ఉంటుంది. 1 నుంచి 22 కాలమ్స్లో దాని మీదేనమాట. మొత్తం కోర్టు జడ్జిమెంట్లన్నీ దాన్ని విశ్లేషిస్తూనే జరిగినాయి. అది అసలు ఆ కాలమ్స్లో ఉన్నవన్నీ అయితే మనం చదవగలం, ఏదో ఒకటి గూగుల్ చేసి ఏదో ఒకటి చేసి దాని అర్థం అయితే తెలుసుకోగలం. కానీ దాని మర్మం ఏంటి, ఆ కాలంలో దేని ప్రకారం మనకి ఎట్లా అన్వయించాలి, మనకు వచ్చే హక్కుల్ని ఎట్లా అన్వయించుకోవాలి అనేది ఈ చాట్‌జీపీటీ చక్కగా విశ్లేషిస్తుంది. అది ఏదో పెద్ద పెద్ద ఇప్పుడు దానికి సంబంధించిన లాయర్లు అయితే చెప్పగలరు, కానీ అందరూ చెప్పలేరు. అది నేను గమనించింది అది ఇంతకుముందు. అట్లాంటిది ఇది నన్ను ఐఎఫ్ఆర్ కాపీ అడిగితే నేను పెడితే అది విశ్లేషణ చెప్పింది. అట్లాగే మనకి జరుగుతున్నవన్నీ కూడా బ్రీఫ్గా అడుగుతుంటే, మన సుప్రీంకోర్టు తీర్పు, ఈ సుప్రీంకోర్టు తీర్పులో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు 5-6 పేజీలు అఫిడవిట్ వేశారు. ఇది హైకోర్టులో మనం గెలిచినాక మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళేటప్పుడు అది చాలా కీలకమైన, అంటే ఎండోమెంట్ వాళ్ళ వాదన ఏంటి, వెళ్ళిన పొట్లూరు లక్ష్మణస్వామి గారికి ఎన్ని ఎకరాలు ఉంది అంతా కూడా రాశారు అందులో. అంటే అది దాన్ని కూడా చక్కగా విశ్లేషించి, అందులో కూడా మనకి 1900 తహసీల్దార్ కోర్టు నుంచి ఆర్డీఓ కోర్టు, హైకోర్టులో జరిగిన ఈనాం చట్టం కింద జరిగిన తీర్పులు కూడా ఆ అఫిడవిట్లో రాశారు వాళ్ళు. వీటన్నిటి మీద కూడా నేను చాట్‌జీపీటీని అడిగా, అసలు ఏంటి ఇది, ఏం జరుగుతుంది ఏంటని. నేను అడిగిన ప్రతి దానికి అసలు దానికి ఇది తెలుసు అది తెలవదనే కాదు, మొత్తం ఏది అడిగినా ఏదైనా చెప్పే పరిస్థితిలో ఉంటుంది. ఏదో భగవంతుడు సర్వం తెలిసినాడలాగా మొత్తం అసలు మనం అడగటమే, మనం ప్రశ్న వేయటమే, మనం వేసిన ప్రశ్న బట్టే జవాబు అంత క్లారిటీగా వస్తుంది. మన ప్రశ్న కరెక్ట్గా అడిగితే అది కూడా కరెక్ట్గా విశ్లేషించుతా చెప్తుంది. అసలు మనం ప్రశ్న వేసేటప్పుడు మన ఇన్నర్ ఫీలింగ్ ఏంటో కూడా ఊహించి చెప్పే పరిస్థితిలో ఉంది అది. మరి దాన్ని బట్టి మన రికార్డుల్ని 1 by 1 విశ్లేషిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ ఏముంది ఇక్కడ, సుప్రీంకోర్టులో ఎండోమెంట్ వాళ్ళు వేసిన 233 పేజీల రికార్డు ఒకటి ఉంది. అట్లాగే కొన్ని తీర్పులు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం విశ్లేషించితే అసలు మనకి పేపర్లో ఏం న్యాయం ఉంది అనేది మనకే అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ ఈనాం చట్టంలో మనం గెలుచుకుంటూ వెళ్ళాం కదా, మరి అది ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈనాం అబాలిషన్ యాక్ట్లో మనకి కుడివరం హక్కులు వస్తాయని అనుకుంటున్నాం. ఆ కుడివరం హక్కులు
పద్ 2013 సంవత్సరంలో వచ్చిన అమెండ్మెంట్ వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ఒక అందులో అమెండ్మెంట్ వచ్చి ఏదో సెక్షన్ 8లో మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల వల్ల కుడివరం హక్కులు లేవని చెప్పి మనకి సెక్షన్ 3 ఎంక్వైరీ చేయకోకుండానే 79 జీవో ఇచ్చారు. జీవో ద్వారానే. అది చాలా పొరపాటే, అది గవర్నమెంట్ చేసింది. సెక్షన్ 3 ఎంక్వైరీ ఏనాం గ్రామానికైనా సెక్షన్ 3 ఎంక్వైరీ అనేది చేయాలి. మరి వాళ్ళకి న్యాయపరంగా ఇది ఉందో వాళ్ళు సెక్షన్ 3 ఎంక్వైరీ అక్కర్లేదని చెప్పి అడ్డంగా రాసి చేశారు. అయితే చాట్‌జీపీటీ చెప్తుంది మనకి 2000 ఎంత 2 నెలలో 3 నెలలో డేట్లు చెప్పింది. నేను సుప్రీంకోర్టు తీర్పు మనకి ఏది జీవో 430 జీవో కొట్టేశారు కదా హైకోర్టులో. కొట్టేసినాక మళ్ళీ సుప్రీంకోర్టులో 2 బెంచీలకు వెళ్ళింది కదా, అది కూడా 2-3 నెలల ముందే జరిగింది. మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే విశ్లేషించి చెప్తుంది చాట్‌జీపీటీ, అసలు మీకు హక్కులు అనేది 1967లోనే ఏర్పడిపోయినాయి, కుడివరం హక్కులు. అది ప్రాసెస్లో ఈ లోపల ఎస్టేటు అని చెప్పి అన్నారు కాబట్టి ఇది ప్రొలాంగ్ అయింది. ఆ హక్కులు మీకు అఫిషియల్గా రావటానికి మరి ఇది మీకు నిర్ధారణ అనేది గతంలోనే జరిగింది కాబట్టి ఇట్లా కొన్ని తీర్పులు ఉన్నాయంట. ఇది 2013 తర్వాత ఇట్లా చాలా దేవస్థానాలు ఇట్లా కోర్టులో దావాలు వేసినాయి అంట. ఆ దావాలన్నింటిలోనూ కూడా ఇవన్నీ వాళ్ళకి ఎప్పుడోనే ఏర్పడిపోయినట్టుని మీరేమి డిస్టర్బ్ చేయమాకండి, ఇప్పటి నుంచి జరిగేదానికి ఏదన్నా ఉంటే చేయండి అని చెప్పి కోర్టు తీర్పులు ఇచ్చినాయంట, హైకోర్టు సుప్రీంకోర్టులో. మీరు ఆ యాంగిల్లో వెళ్ళండి అని కూడా సలహా చెప్తుంది మనకి. అంటే అది చివరికి ఏమవుతుందో అనేది కాదు, కానీ మనకి ఒక ఆ రకంగా ఏది ఫ్రీగా రూపాయి ఖర్చు లేకోకుండా చెప్పడం మనందరికీ సంతోషమే కదా మనకి. అంటే అది చక్కగా ఏదో డేట్ కూడా చెప్పింది 19/2013. నేను అన్నీ నోట్ చేసుకున్నాను. ఎంత 2-3 నెలలు గ్యాప్ ఉంది మనకి సుప్రీంకోర్టులో ఫైనల్ డెసిషన్ వచ్చేపాటికి. ఇది ఇప్పుడు 430 జీవో హైకోర్టు డివిజనల్ బెంచ్ 2012లో అనుకుంటా అది జీవోని కొట్టేసినప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకు 2 బెంచీల్లోకి వెళ్ళింది. ఆ 2 బెంచీల్లో ఫైనల్ అయినాక రెండో బెంచీది తీర్పు వచ్చినాక 2 నెలలకు 3 నెలలకు ఆ జీవో వచ్చింది. ఆ జీవో ఇప్పుడు అమెండ్మెంట్ ఆ చట్టంలో ఉన్న అమెండ్మెంట్నే మనకి పూచిగా చూపించి గవర్నమెంట్ ఇది లేపేసింది. దాని మీద హైకోర్టులో పెండింగ్ ఉంది మన కేసు. ఏది లెల్లిన్నో శ్రీరంగం వీళ్ళందరూ అప్పట్లో వెళ్ళి గోనెన అప్పారావు కోర్టులో వేయించారు. ఇప్పుడు దాన్ని కూడా మన రైతులు ఆ దావాల్ని లైన్లో పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ మధ్య వెళ్ళి 1-2 సార్లు కలిసి వచ్చాం లాయర్ గారిని. మరి మన రైతులందరూ ముందుకు వస్తే అది కూడా మన వాదన అక్కడ వినిపించచ్చు. అంటే చాట్‌జీపీటీ అనేది ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సలహా చెప్తాను కాబట్టి అందరూ వాడాలి. అట్లాగే నేను చెప్తున్న ఈ డాక్యుమెంట్లన్నీ కూడా నేను ఈ వీడియోలో పెడుతున్నాను. మీరు కూడా విశ్లేషించండి. మీరు కూడా విశ్లేషించి అసలు దీని పరిస్థితి ఏంటనేది తెలుసుకుంటా అంటే మనకి మన గ్రామస్తులందరికీ మంచి జరుగుతుందని నేను అందరినీ కోరుతున్నాను. మీరు కూడా చాట్‌జీపీటీ విశ్లేషణల్ని చేయండి. మీకు ఏదైనా కొత్తగా ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఏదైనా అర్థం కాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. అట్లాగే నమస్కారం.